హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న బెట్టింగ్ ప్రమోషన్స్ అరెస్ట్ల గురించి మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రస్తుతం యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్తో కాకుండా వెండితెరగా సెలబ్రిటీలను కూడా అరెస్ట్ చేస్తున్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ మోసాలు ఎలా జరుగుతాయి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారికి చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడతాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మొదటగా వచ్చేసి బెట్టింగ్ యాప్స్ మనల్ని ఎలా మోసం చేస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ బెట్టింగ్స్ యాప్స్ అనేవి ఈ యాప్స్ లో ముందుగానే మనల్ని ఎలా ప్రలోభ పెట్టాలి అనే విషయం గురించి ఒక అల్గారిథం సెట్ చేసి ఉంటారు. మొదటగా మనం వేసే 2-3 బెట్టింగ్స్ లో మనకు లాభం వచ్చేలా చేస్తారు. తరువాత ఎక్కువ మొత్తంలో బెట్టింగ్ వేసేలా చేస్తారు. మొదట్లో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అందరికీ తెలియదు. ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్స్ చేశారో అప్పుడు మొదలైంది ఈ మహమ్మారి విజృంభణ. సోషల్ మీడియాలో అడ్వర్టైజింగ్ ద్వారా ప్రతి యూజర్ ని ఆకర్షిస్తుంది. ఈ బెట్టింగ్ యాప్స్ కి ఎక్కువగా యూత్ ఆకర్షితులవుతున్నారు. ఈ బెట్టింగ్స్ లో మోసపోవడం వలన అప్పుల పాలయ్యి జీవితాలు నాశనం చేసుకున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. సెకండ్ పాయింట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కేసులు. బెట్టింగ్ ప్రమోషన్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ యూజర్స్ అరెస్ట్ అవ్వడం రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతుంది. ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి 25 మందిపై కేసు నమోదైంది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారో వాళ్ళు మాత్రమే నేరస్తులు కాదు. ఈ యాప్స్, వెబ్సైట్లు వాడి ఎవరైతే బెట్టు వేశారో వారు కూడా నేరస్తులే. దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అదే పనిలో ఉంది. ఈ బెట్టింగ్ సంబంధించి ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ బయటికి తీసి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ వలన ఎంత నష్టం ఉంటుందో తెలిసి ప్రమోట్ చేసిన వాళ్ళు కొంతమంది అయితే తెలియకుండా చేసిన వారి సంఖ్య కొంత. వీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ యాప్స్ ప్రమోట్ చేయడం మాత్రం తప్పకుండా తప్పే. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే మాటలు నిజమని నమ్మే యూజర్స్ చాలా మంది ఉన్నారు. వారి నమ్మకాన్ని ఇలా చేయడం నిజంగా చాలా తప్పు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం ఎలా అప్రూవ్ అవుతారు? ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలని చెప్పేసి ఈమెయిల్, ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదిస్తారు. బెట్టింగ్ యాప్ గురించి తాము రూపొందించిన వీడియోస్ లో కనిపించమని అడుగుతారు. కొందరు ప్రమోషన్ ప్లేట్లు వేసుకోమని కోరుతారు. అందుకు గాను లక్షల్లో పారితోషికం ఇస్తామని ఆశ పెడతారు. వీటికి సంబంధించి లింకులు ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవాలని, టెలిగ్రామ్ గ్రూపుల్లో యాప్స్ లింక్స్ ఫార్వర్డ్ చేస్తామని, డౌన్లోడ్ చేసుకొని గేమ్ ఆడాలని కోరమని ఇన్ఫ్లుయెన్సర్ కి చెబుతారు. ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎలా ప్రమోట్ చేశారు అంటే పెద్ద యూట్యూబర్ నుంచి చిన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వరకు ప్రమోట్ చేశారు. యాప్స్ ప్రమోట్ చేసిన వారు లక్షలు గణిస్తే యాప్స్ యూజ్ చేసిన యూజర్స్ మాత్రం లక్షల్లో నష్టపోయి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఐపీఎస్ అధికారి సజ్జనార్ అన్నారు. ఇక థర్డ్ పాయింట్ కి వస్తే చట్టపరమైన చర్యలు ఎలా ఉంటాయి? ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై సెక్షన్ 318/4 BNS 3(3A 4TSGA 66D ITA యాక్ట్ 2018 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినందుకు ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష లేదా 1 లక్ష నుంచి 10 లక్షల వరకు జరిమానా. అదే సైబర్ క్రైమ్ ప్రకారం అయితే 5 సంవత్సరాలు జైలు శిక్ష ప్లస్ 10 లక్షల జరిమానా. దానితో పాటు ప్రమోషన్ చేసినందుకు జైలు శిక్ష, జరిమానా, నిషేధం, సోషల్ మీడియా బ్యాన్ విధిస్తారు. బెట్టింగ్ యాప్స్ అవేర్నెస్ కోసం ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు వీడియోస్ చేసి సోషల్ మీడియాగా పోస్ట్ చేస్తున్నారు. వారిలో ముందుగా హీరో సంపూర్ణేష్ బాబు, కమెడియన్ గెటప్ శ్రీను బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కుకోవద్దని, ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే 1930కి కాల్ చేసి చెప్పాలని తెలిపారు. కన్క్లూజన్, డబ్బు అనేది ఎలాంటి మనిషిని అయినా మార్చేస్తుంది కాబట్టి ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన వంతుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారిని అన్ఫాలో చేసి ఆ అకౌంట్లను రిపోర్ట్ కొట్టాలి. మనం ఒక పని చేస్తున్నామంటే ఆ పని చట్టబద్ధమైందా కాదా అనేది ఒకసారి ఆలోచించి చేయాలి. లేదంటే చిక్కుల్లో పడతాం. త్వరగా మనీ వస్తుంది అంటే అది ఏదో ఒక ప్రమాదం తెచ్చిపెడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కింతే. మళ్ళీ కలుసుకుందాం. బాయ్. నేనే ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.